హిడ్మా గారి అమ్మను మనం ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి రావడం జరిగింది కాబట్టి సో మనం ఇంటర్వ్యూ చేసే వరకు మనం వెనకడుగు వేసేదే లేదు. సో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్దాం. సో అంటే కొడుకు చనిపోయిన తర్వాత ఆమె నడుస్తుంటే ఒక వీరత్వం కనిపించింది. అంటే ఆమె కట్టుకోవడానికి సరిగ్గా బట్ట లేదు. అంటే ఆమె బాడీని చూసినా అంటే తినడానికి తిండి లేక డొక్కలు లోపలికి వెళ్ళిపోయినట్టు చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటే ఆయన చనిపోయినప్పుడు కూడా ఒక వీరుడు చనిపోతే ఒక తల్లి వెళ్తే ఆ వీరత్వం కనిపిస్తుంది చూడు. సో హిడ్మా తల్లిలో ఆ వీరత్వం, ఆమె వాక్లో అంటే ఆమె నడిచే విధానంలో అది కనిపించింది ఆ వీరత్వం. సో ఆ మహాతల్లిని మనం చూడబోతున్నాం. సో వెళ్ళిపోదాం పదండి. సో అంటే ఇప్పుడే మనము ఒక ఆర్మీ పర్సన్ అయితే మనము కలవడం జరిగింది. సో పర్సన్ అంటే ఆయన మాట్లాడే దాంట్లో కొన్ని క్వశ్చన్స్ మనల్ని అడగడం జరిగింది. సో ఎక్కడి నుంచి వస్తారు ఏంటి అని అంటే మనం హైదరాబాద్ నుంచి అంటే తెలంగాణ హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఎందుకు పర్పస్ ఏంటంటే ఇట్లా మేము మీడియా శివ స్టూడియోస్ నుంచి రావడం జరిగిందంటే సరే అని చెప్పేసి ఐడి కార్డ్ చూపించండి అని చెప్పేసి ఐడి కార్డ్స్ అడగడం జరిగింది. ఐడి కార్డ్స్ మనం చూపించడం జరిగింది. దాని తర్వాత ఛానల్ని కూడా చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆయన ఒక క్వశ్చన్ అడిగిండు. సో ఇంతమంది మీడియా వాళ్ళు అంతంత దూరం నుంచి ఎందుకు వస్తున్నారు, మీరు అసలు ఏం అవసరం, అంటే దేనికోసం వస్తున్నారు అని చెప్పేసి అడిగిండు. అంటే నేను చెప్పడం జరిగింది, అంటే ఒక కొడుకుని కోల్పోతే ఆ తల్లి బాధ ఏందో చూపిద్దామని చెప్పేసి నేను రావడం జరిగింది అని అంటే సరే మరి ఇప్పటి వరకు ఎంతమంది ఆర్మీ పర్సన్స్ చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూలు చేసిర్రు అని చెప్పేసి మనం క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఎందుకు చేయలేదు, మేము చేసినామని చెప్పేసి చెప్పడం, అదేవిధంగా సోషల్ వర్క్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సరే ఇప్పటివరకు నువ్వేమేమి చేసినామని చెప్పి అడగడం జరిగింది. అంటే చేవేళ్ళలో బస్సు ఇన్సిడెంట్ అయినప్పుడు సో అక్కడ కూడా మేము వెళ్ళి ఇంటర్వ్యూలు చేయడం జరిగింది, అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆయన మాటలలో ఒక బాధ ఉంది. అంటే మేము ఇంతగానం దేశానికి సేవ చేస్తుంటే అంటే ఎప్పుడు కూడా మా గురించి పట్టించుకొని ఈ మీడియా సో ఈ పర్సన్ గురించి ఎందుకు పట్టించుకుంటుంది అనే ఒక చిన్న బాధ అనేది ఆయనలో నాకు కనిపించింది. సో ఫైనల్గా గుడ్ లక్, ఆల్ ద బెస్ట్, వెళ్ళండి అని చెప్పేసి పంపడం జరిగింది. సో అక్కడ నుంచి పంపించిన తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇంకో ఆర్మీ పర్సన్ వచ్చేసి సో కొన్ని డీటెయిల్స్ రాసుకోవడం జరిగింది. అంటే నంబర్, కార్, వెహికల్ నెంబర్ అవి ఇవి అని చెప్పేసి, అంటే లోపలికి వెళ్ళనియరు అని చెప్పేసి కొంచెం భయం అనిపించింది. బట్ వెళ్ళండి అని చెప్పేసి పంపడం జరిగింది. సో మొత్తానికైతే హిడ్మా గారి తల్లి వేటలో శివ స్టూడియోస్. సో ఇంకా వెళ్ళిపోదాం పదండి.